హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మార్ట్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి ఎవరికి అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఆయన చేపల కర్రీ, అలాగే బోటి మేక బోటి అలాగే చేప గుడ్డు ఫ్రై చేస్తుండే. ఈరోజు మా ఆయన చేస్తుండే నాకు రెస్ట్ ఇచ్చింది. ఇంకా చేపల గుడ్డు ఇది అయితే గుడ్డు ఉందనే మా ఆయన చేపలు తీసుకొచ్చిండు. పోయిన సండేనే చేపలు తెచ్చింది, కానీ ఈరోజు మా పాపకి ఎగ్జామ్స్ ఉండే ఈమెకు. అలాగే నార్కందులో చేపలు ఫేమస్ అన్నట్టు. చెర్ర అప్పుడప్పుడు పట్టుంటే వస్తుంటే చూసిందంట, ఇంకా తీసుకొని వచ్చింది అన్నట్టు. గట్టిగా మాట్లాడి వినవాడు. మా ఆయన సామాన్యంగా చేయడు, అయితే చెయ్యి ఎందుకు ఆయన అందరికి ఆయన అన్నట్టు చేస్తాను. సరేలే చెయ్యి అన్నట్టు. అని కట్టెల పొయ్యి మీద వేస్తే ఆ టేస్ట్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి మీద మేము వంట చేస్తున్నాం. అది మా ఆయన వేస్తుండే అన్నట్టు, నేను కాదు. మా ఆయన వేస్తే నేను కూర్చొని చూస్తున్నా, ఆయనంగా తింటా. చేప గుడ్డు వేస్తుండ్రు, ఫ్రై చేస్తాడు చేప గుడ్డు. ఒకప్పుడు చిన్నప్పుడు బాగా తిన్నాడు, ఇప్పుడు కరువు అయిపోయింది చేప గుడ్డు. మంట మాత్రం మస్తు మండుతుంది, మంచి తొందరగా అయిపోతుంది. చేప గుడ్డ అయినా కూడా అట్లే బోటి ఫ్రై చేస్తాం. సరిపోతుందా? ఫస్ట్ కొంచెం కారం ఉప్పు ఇట్లా వేసినాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసిన. ఇప్పుడు బోటి కూర వేయడానికి గిన్నె పెట్టేసిండు. బోటి నేను ఫస్టే ఉడకబెట్టి మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసిన. చేపలుగా మా ఆయన మంచిగా రాకేసి ఎగ్గు తీసేసి, ఇప్పుడు ఎగ్ ఫ్రై అయితే ఫస్ట్ చేసిండు కదా, ఇప్పుడైతే నూనె పోస్తుండు. బోటి కూర చేయడానికి నూనె పోస్తుంది. ఇంకా ఎప్పుడు ఇక్కడ నీళ్ళు కాగబెడుతున్నాను అండి. హీటర్ బంద్ చేసినాం, అది బయటనే కాగబెడుతున్నాం కాబట్టి ఇంకా అట్లే కట్టెల పొయ్యి మీద వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా. ఆనియన్స్ వేస్తుండే ఇప్పుడు. మా వయసుకి అయితే బయట కూర్చొని వంట చేయాలంటే చాలా ఇష్టం. మా మమ్మీ మంచిగా బయట కూర్చొని చేస్తాను. పచ్చిమిర్చి వేసిండే, కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం చెప్పుకుంటే వేయచ్చు కదా సాయి. నువ్వుడుగా చెప్పొచ్చు కదా. అబ్బా చేనికి వస్తుందా. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తుండు అందులోనే, ఇంకా కొన్ని వేయి రాదు చాలా. సెగ బాగా వస్తుంది కదా. ఇప్పుడైతే ఆ బోటి కర్రీ అయినాక పక్కకి పెట్టేసి చేపల కర్రీ అనేది చేస్తూ. ఇప్పుడైతే మా ఆయన టమాటాలు కట్ చేస్తుండు. బాగుంటుందా టమాటా వేస్తే? అన్నీ కట్ చేసి ఇచ్చినా కానీ ఒక టమాటా కట్ చేసి ఇవ్వాలి. నేను వేయని అనుకున్నాం, చాలా రోజులు అవుతుంది నేను బోటి కర్రీ వేయక, అన్నీ మర్చిపోయినా. మా ఆయనతో అడిగి అది క్లీన్ చేయడం కానీ అవన్నీ చేసిన అన్నట్టు. టమాటా ఇప్పుడే వేసేసి తొందరగా అవుతుంది. మంట మాత్రం ఎక్సలెంట్ మంతుంది అసలు. ఫ్రెండ్స్, మా ఆయన వంట చేస్తుంటే మా లక్కీ ఆర్డర్ ఇట్లా కూర్చుండ్రు, ఈడ కట్టేసినాం. లేదంటే మా ఆయన కాడ కురుకుతుంది ఊరికి, అన్నీ ఈడ కట్టేసి పెట్టేసినాం అన్నీ. మా ఆయననే వంట చేస్తాం. మేము ఏడుంటే ఆడ ఆడనే ఉంటాడు. మంచిగా కట్టెలుగా తీసుకొచ్చి రోజు కట్టెల పొయ్యి మీదనే వేస్తా. అప్పుడు సిలిండర్ బంద్ చేస్తా, ఎక్కువ శాతం వండని. ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు వండుతుంది. గుజ్జురు ఉడుకుతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తుండు, ఉడుక్కొచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బలరు ఉడకం పోతుంది. బలరు ఆవులు ఇట్లంగా 4:30 అవుతుంది టైము.
ఇంకా అందుకే కట్టెల పొయ్యి మీద అన్నట్టుగా జర తొందర స్టార్ట్ చేసినాం. కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు చేపల కర్రీ వేయాలా, దింపేసి అక్కడనే పెట్టేసాయి గోడ సైడ్. ఇప్పుడు చేపల కర్రీకి తాలింపు వేస్తున్నా అన్నట్టు. అని గిన్నెలు తోవరకు నాకు మస్తు మస్తు అవుతుంది. వంట చేసింది బాగానే ఉంటుంది కానీ గిన్నెలు తోవదే కానీ ఇంకా నూనె సర్పు అది పెట్టినా కానీ. జీలకర్ర మెంతులు ఆవాలు వేస్తుండు. మెంతులు వేసిన, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేస్తున్నా ఇప్పుడు. అలాగే కొంచెం పసుపు వేసి వేరేది పెట్టచ్చు కదా, గంటకి గది పెట్టినాం. మంట సేవ తాకుతున్నా, సలాక్ పెట్టి చేస్తున్నా. తాలింపు పైన ఇప్పుడు చేపలు వేస్తున్నా. ఫస్ట్ మసాలా ఏవా దాంట్లో చేప గుడ్డు ఉన్న చోరకు కిలో చేపలు కొంచెం నూనె ఫ్రై అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు ఇట్లా వేయను, మసాలా వేసిన తర్వాత వేస్తాను చేపల. నేను అన్ని గరం మసాలా తయారు చేసి పెట్టేసిన. చింతపండు అంతేసి వాటర్ వస్తే ఇప్పుడైతే మసాలా వేసేసింది అందులో. ఇప్పుడైతే కలిపేస్తుంది మొత్తం. అట్లా కలిపితే చేప ముక్కలన్నీ ఇరిగిపోయి చిన్నగా. అంతే, ఇంక ఇప్పుడే కలపాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ కలిపోద్ది. ఇక ఉడుకుతుంది చేపల కర్రీ అయితే, ఉడుకుతుంది మంచిగా, కుత్త 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 ఉడుకుతుంది. మా లక్కీ అని తిప్పుకొని చూడండి ఫ్రెండ్స్, మా ఆయన దగ్గరికి ఎప్పుడు పోవాలని ఇదైతే కూర్చున్నాడు పాపం. లక్కీ ఏం చేస్తున్నావురా, మళ్ళీ ఇట్లా కొరుక్కుంటా ఉంటాడు పాపం. అందుకనే మూతికి అది బుట్టి మీషోలో బుక్ చేసినాం. ఇంకా అదైతే ఫస్ట్ రోజు అయితే దానికి ఎట్లా ఈ ఊకే తీసేయమని వచ్చి గుంజేది. ఇప్పుడు ఇంకా అలవాటు పడిపోయింది, ఇప్పుడు ఏమంటలేడు. కొబ్బరి పొడి వేస్తుండ్రు ఇప్పుడు. కొబ్బరి పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి. చేపల కర్రీకి వచ్చేసి 3 ఇంపార్టెంట్ ఎక్కువ. జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి వేసినాక గరం మసాలా వేసి. సాల్ట్ సరిపోయిందా? ఏం కలపకలే ఎక్కువ, మళ్ళీ ముక్కలకు అంటుకుంటే అదే కలిసిపోతుంది. కానీ మంట మాత్రం సూపర్ మండుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం, కవర్లు ఇట్లా వేసి అంటు పెట్టినాం. ఇంకా అంటుకుంటే మాత్రం కట్టెలు సూపర్ అంటుకుంటాయి. అండ్ నిన్న మన వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం నాన్నాయి కాబట్టి. వెనుక చెక్క ఎందుకు పెట్టినా అంటే ఇంకా పొగ ఇట్లా వస్తుంది అన్నట్టుగా, చెక్క వెనుక గోడకు పొగ ఇట్లా వాడితే నల్లగా అవుతుంది అన్నట్టు చెక్క పెట్టేసినాం. కింద తేలిక బండ వేసి పెట్టినాం, మళ్ళీ బండలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది వేడికి. ఆ తేలిక బండ కూడా వేడికి ఇచ్చుకుంది. లాస్ట్లో చేపల కర్రీ మొత్తం కంప్లీట్, గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ. చపాతీ, ఫ్రైడ్ రైస్. సండే రైస్లో వచ్చేసి మా ఇంట్లో ఇది ఫస్ట్ పెడతాం అందరికి చపాతీ. చపాతీ ఒకటి